పదవి ఆశించకుండా పనిచేసే నాయకురాలుగా ప్రజాసేవకై మన ముందుకు వస్తున్నారు కాబట్టి ఓటర్ మహాశైలారా మీ యొక్క విలువైన ఓటును కారు గుర్తుపైన వేసి ఓటేస్తేనే ఈ 2000 వస్తున్నాయి. బుద్ధి చెప్పాలి. 4000 ఇస్తానని ఇచ్చిందా? మరి బుద్ధి చెప్పాలంటే ఓటు మీద ఓటు బుద్ధి చెప్పాలి. కారుకి ఎత్తేనే గుర్తు వస్తాయి. ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంగా మా 28వ వార్డు అభ్యర్థి అయినటువంటి చిట్యాల లతా నారాయణ గారి కారు గుర్తు ఓటేయాలని చెప్పేసి గడపకు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరి నోట్ల నుండి కూడా కేసీఆర్ వస్తే బాగుంటుంది, మేము కారుకే ఓటేస్తాం, మీకు ఎందుకు రండి అని చెప్పేసి మమ్మల్ని తిరిగి పంపే విధంగా ఇలా ఆ విధంగా ఉంది ప్రజలలో, ఓటర్లలో. ఎందుకు అనంటే 2 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా విసుక్కుంటూను కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మరి మోసాలను ఇలా అరికట్టే విధంగా ఇలా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఓటు మన ఆయుధం. తప్పకుండా ఈ 2 సంవత్సరాల పరిపాలనకు మరి బుద్ధి చెప్పే విధంగా ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా డిసైడ్ అయిపోయి ఉన్నారు. తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కొంత ధనబలం కావచ్చు, ఇంకే బలాలో రేపు రాత్రి ఎల్లుండి రాత్రి పోలింగ్ వరకు కూడా ప్రలోభాలకు గురి చేస్తే తప్ప నిజంగా కూడా వాళ్ళ మనసు నిండా కేసీఆర్ ఉన్నాడు, కారు గుర్తున్నది, తప్పకుండా వారికి ఓటేస్తామని అంటారు. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే మన జైత్యాలు బాగుపడుతుంది, మనం బాగుపడతాం. జైత్యాల పట్టణం కావచ్చు, ఇలా రాయకాలు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా జైత్యాల అభివృద్ధి ఏంటంటే కేవలం కేసీఆర్ వల్లనే జరిగింది. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయంటే కేసీఆర్ వల్లనే అయినాయి. పెన్షన్లు వచ్చినాయంటే కేసీఆర్ వల్లనే. కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే కేసీఆర్ వల్లనే. ముసలి వాళ్ళకు ఆసరైంది కేసీఆర్ వల్లనే. మంచి స్కూల్స్ కట్టిండు, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం. ప్రతిదీ కూడా ఇలా పేద ప్రజలు బాగుండాలని చెప్పేసి ఆలోచించినటువంటి ఒకే ఒక వ్యక్తి కేసీఆర్. ఇలా గంగపుత్రులు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి అని ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. కానీ కేసీఆర్ ఆలోచించిండు. ఈ గంగపుత్రులు కావచ్చు, గౌడన్నలు కావచ్చు, మరి నేతన్నలు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు బాగుండాలి, వాళ్ళకి ఉన్న దాంట్లో మరి పని కల్పించే విధంగా మరి కేసీఆర్ సార్ పథకాలు అట్లా రూపొందించిండు. ఆ విధంగా ఒక మేనమామయ్య బతుకమ్మ చీరలు కూడా ఇచ్చిండు, ఒక అన్నగా బతుకమ్మ చీరలు ఇచ్చిండు, ఒక మేనమామగా కళ్యాణ లక్ష్మి కట్నం పెట్టిండు. మరి ఆడపిల్ల పుడితే తొలి కాన్పు, 2 కాన్పులు కూడా, తొలి కాన్పే తల్లిగారు చేస్తారు, కానీ 2 కాన్పులు కూడా కేసీఆర్ సార్ చేసే విధంగా ఇలా 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి ఒక తల్లి లాంటి పాలన ఇలా కేసీఆర్. ఇలా అటువంటి పాలన మరి జైత్యాల మాత్రం ఎన్నుకున్నారు. ఈయన దొంగలెక్క వారిపోయిండు, కానీ ఇలా ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ వైపే చూస్తున్నారు. తప్పకుండా కూడా గులాబీ జెండా ఎగరడం ఖాయం 50 వార్డులలో అని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఓటర్లను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. 50 వార్డుల్లో నిలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ గులాబీ సైనికులు కారు గుర్తుకు మీ అందరూ కూడా ఓటేసి ఆశీర్వదించాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నా. జై తెలంగాణ.